ఏదైతే మొన్న ఒక దళిత యువకుడు బీఈడీ చదివినటువంటి అతన్ని కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వేధించినటువంటి కేసు సోషల్ మీడియా విషయంలో అక్కడతో వదిలేకుండా ఫాలోఅప్ చేసింది రాజమహేంద్రవరానికి చెందినటువంటి దళిత యువకుడు పులిసాగర్ మీద పోలీసులు అమానవీయంగా వ్యవహరించినటువంటి ఘటనలో బాధ్యులైన పోలీసు అధికారి మీద చర్య తీసుకోవాలని కోరుతూ బాధిత యువకుడితో కలిసి వైఎస్ఆర్సీపీ ప్రతినిధులను ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా, జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ విజయభారతి సాయానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి, రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్తో కలిసి పులిసాగర్ మీద తనపై జరిగిన దౌర్జన్యం జాతీయ ఎస్సీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి వివరించారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసుల మీద చర్య తీసుకోవాలని, న్యాయం చేయాలని కూడా కోరారు. ఎస్సీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీలకు ఫిర్యాదుల తర్వాత ఏపీ భవన్లో పులిసాగర్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని ఒక కాలనీలో సమస్య మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని చెప్పారు. దీని మీద ప్రకాష్ నగర్ పోలీసులు తన స్టేషన్ పిలిపించి అర్ధనంగనంగా సెల్లో నిలబెట్టారని, మహిళా కానిస్టేబుల్ని కాపలాగా పెట్టారని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు.